ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. ఇసుక మాఫియా, లిక్క మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలోనే గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. అనంతరం 6 నెలలు తిరగకముందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్న. ఎన్నికలప్పుడు కరెక్ట్గా ఈరోజు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు. మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడే బాధుడు. 6 నెలలు తిరక్కతరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడే బాధుడు. ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడుని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పునిచ్చి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు.